హలో అండి, ఇవాల్టి వీడియోలో మజ్జిగ చారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సేమ్ కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. పెరుగు మీకు బాగా పల్చగా ఉండాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు గింజలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4 to 5 కొద్దిగా క్రష్ చేసిన ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో మజ్జిగ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగ చారుని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి మజ్జిగ చారు తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.